నిత్యాభిషేకం జరిగే వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. గుణశీలం ప్రసన్న వెంకటాచలపతి క్షేత్రం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణశీలం అనే గ్రామంలో కొలువై ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా కొలువుతీరి పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రం కావేరీ నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయం చోళుల కాలం నాటిదిగా చెప్తారు. గుణశీలం అనే పేరు గుణం అంటే చికిత్స అని అర్థం మరియు శీలం అంటే స్థలం అని అర్థం. గుణశీలం అంటే విష్ణువు తన భక్తుల సమస్యలను పరిష్కరించడానికి స్వర్గం నుండి దిగివచ్చిన ప్రదేశం అని చెప్తారు. ఇక్కడ స్వామివారిని వెంకటాచలపతిగా కొలుస్తారు. త్రిచిలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ స్వామివారు అభయముద్రతో శంఖచక్రధారి అయి చతుర్భుజుడిగా ప్రసన్నవదనంతో అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ ఆలయ సముదాయంలో శివుడు, గణేశుడు మరియు లక్ష్మీదేవితో సహా ఇతర దేవతలకు అంకితం చేయబడిన చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో కళ్యాణతీర్థం అని పిలువబడే అందమైన చెరువు కూడా ఉంది. ఈ చెరువులో నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో గుణశీలుడు అనే ఋషి ఉండేవారు. ఇక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని చుట్టుపక్కల ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు. ఈ ఋషి తన గురువుతో కలిసి హిమాలయాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తిరుమలకు చేరుకున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని ఆనందపరవశుడయ్యారు. శ్రీనివాసుడు తాను ఉంటున్న ప్రాంతంలోనూ కొలువుతీరి భక్తులను అనుగ్రహించాలనే సంకల్పంతో స్వస్థలానికి తిరిగి వచ్చి కఠోర తపస్సు చేశారు. ఆ సంకల్పానికి మెచ్చి స్వామివారు ఇరు దేవేరులతో కలిసి ప్రత్యక్షమై అర్చామూర్తిగా ఇక్కడ అవతరించారు. శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిచ్చే ప్రసన్న వెంకటేశ్వరుడు మనోనియామకుడని మానసిక వ్యాధుల్ని సైతం నయం చేస్తారనేది ఒక నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి 48 రోజుల పాటు స్వామిని సేవించుకుంటారు. అలా వచ్చే మానసిక రోగుల కోసం ఆలయ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 6 నిత్యోత్సవాలతో పాటుగా సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం, పవిత్రోత్సవం వంటివి ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలలో తిరుమంజనం ఏడాదిలో కొన్నిసార్లే చేస్తారు. కాని ఇక్కడ మాత్రం నిత్యాభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత ఆ పవిత్ర జలాన్ని, తిరుచందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఈ అద్భుతమైన ఆలయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 కిలోమీటర్లు, తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిత్యాభిషేకం జరిగే వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.